ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడు నాయన, మీ మహాప్రేమ, కృప, కనికరము, వాత్సల్యతను బట్టి మమ్మల్ని ఇంతవరకు మీ రెక్కల నీడను దాచిపెట్టినందుకు స్తోత్రాలు. మీ వాక్యం వినే సమయానికి వచ్చాం ప్రభువా. మీ దివ్యమైన వాక్యము ప్రతి బిడ్డ హృదయానికి హత్తుకునేలా మీరు మాట్లాడండి ప్రభువా. మీ వాక్యపు వెలుగులో బిడ్డలు సంచరించినట్లుగా కృప చూపండి. అనేక ఆత్మలు రక్షింపబడినట్లుగా కృప చూపమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, పాస్టర్ గారు ఒక పాట పాడిన తరువాత వాక్యమును విందాం. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడగా ఫలములు ఆనందముతో ఫలించనా, ఆకువాడగా ఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలముల ఊటైనా నీయోరను నన్ను నాటితివా. జీవజలముల ఊటైనా నీయోరను నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. వాడబారని స్వచ్ఛము నాకై పరమందు దాచించితివా. వాడబారని స్వచ్ఛము నాకై పరమందు దాచించితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలిచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను
నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగాన్ని విందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు లేదా ఆంతర్య పురుషుడు అని ఇద్దరిని గూర్చి ఇక్కడ చెప్పబడుతుంది. బాహ్య పురుషుడు అంటే శరీరము, అంతరంగ పురుషుడు లేదా ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ. దేవుని బిడ్డలారా, మానవునిలో 3 భాగాలుగా చెప్పుకోవచ్చు. 1 శరీరం, 2 ప్రాణం, 3 ఆత్మ. అయితే జంతువులలో శరీరం ఉంది, ప్రాణం ఉంది, వాటిలో ఆత్మ లేదు. అది మనుషులలో మాత్రమే ఉంది ఆత్మ. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, బాహ్య పురుషుడు అంటే శరీరం క్షీణించిపోతున్న, ఒకవేళ శరీరం బలహీనపడి క్షీణించిపోతున్నా సరే గాని మా అంతరంగ పురుషుడు లేదా ఆత్మ బలపడుతూ రోజు రోజుకు నూతన పరచబడుతున్నారని చెప్పబడుతుంది. దేవుని భక్తులు అపోస్తలుడైన పౌలు భక్తుడు ఈ విషయాన్ని చాలా చక్కగా అందించడం జరిగింది. కనుక ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. కనుక మీ అంతరంగ పురుషుడు లేదా ఆంతర్య పురుషుడు ఆత్మ రోజు రోజు నూతన పరచబడుతూ ఉండాలి. మరి అలా నూతన పరచబడుతూ ఉందా, లేకపోతే నూతన పరచబడకుండా మిగిలిపోతూ ఉన్నారా? దేవుని బిడ్డలారా, ఆత్మ అది దేవుని యొద్ద నుండి వచ్చినది. ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చినది. అంటే అంతర్య పురుషుడు లేదా ఆత్మ దేవుని యొద్ద నుండి మనిషిలోనికి వచ్చింది. అంటే దేవుడు మనిషిలోనికి ఆత్మను ఉంచాడు, ఆత్మను పంపించాడు. ఈ ఆత్మ ఎక్కడ ఉంటుంది అంటే నరుని యొక్క ఆత్మ దేవుడు పెట్టిన దీపము, అది మనిషి యొక్క హృదయములో ఉంటుంది. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనంలో చూస్తే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీయు పరిశోధించును. మరి ఆత్మ అనేది
దేవుడు పెట్టిన దీపము వంటిది. నరునిలో ఒక దీపాన్ని పెట్టాడు ప్రభు, ఆత్మను ఉంచాడు. ఈ ఆత్మ ఆంతర్య పురుషుడు గనుక ఇది రోజు రోజు నూతనం పరచబడుతూ ఉండాలి, పరిశుద్ధపరచబడుతూ బలపరచబడుతూ నూతనత్వాన్ని కలిగినదిగా ఉండాలి. ఆత్మ బలహీన పడకుండా రోజు రోజు బలపరచబడుతూ ఉండాలి. దేవుని వాక్యము చేత, దేవుని మాటల చేత బలపరచబడుతూ ఉండాలి. ఆత్మ అనేది నీ లోపలికి దేవుని యొద్ద నుండి పంపించబడింది గాని, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుడు నీలో ఉంచిన ఆత్మ దీపము అంటే కనుక దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆ ఆత్మ మరలా తిరిగి దేవుని యొద్దకే వెళుతుంది. అయితే బాహ్య పురుషుడు ఉన్నాడే, శరీరం, అది మట్టే గనుక మరలా తిరిగి మట్టిలోనికి వెళ్ళాల్సిందే అంటున్నాడు దేవుని వాక్యములు. అంటే మానవుని యొక్క శరీరము నిర్మాణం కూడా చూస్తే అది కార్బన్తో తయారు చేయబడిందిగా లెక్కించబడుతుంది. కార్బను, ఆక్సిజను ఇవన్నీ మూలకాలతో తయారు చేయబడినట్లుగా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మట్టిలో ఉన్న మూలకాలే. ఈ మూలకాలన్నీ కూడా మట్టికి సంబంధించినవే. మానవుని యొక్క శరీరము ఆదిలో దేవుడు ఆదామును నిర్మించినప్పుడు మట్టితోనే తయారు చేశాడు గనుక మరలా తిరిగి ఆదాముతో అన్నాడు, నీవు మరలా తిరిగి, నీవు మట్టే గనుక, మన్నే గనుక మరలా తిరిగి మన్నైపోతావు అన్నాడు దేవుడు. కనుక బాహ్య పురుషుడు ఎప్పటికైనా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. అది బాహ్య పురుషుడు నశించిపోయే శరీరం. ఇది శాశ్వతంగా ఉండేది కాదు. శాశ్వతమైనది ఏది అంటే ఆత్మ. దీనికి ఇక చావు అంటూ లేనిది ఆత్మ. ఇది అంతరంగ పురుషుడు లేదా ఆంతర్య పురుషుడు. ఇది ఎవరు ఇచ్చారో ఆ దేవుని యొద్దకే వెళ్ళిపోతుంది. అంటే దేవుడే ఇచ్చాడు గనక, మానవుని హృదయములో దేవుడు ఉంచాడు గనక దీపం వలె ఆత్మను, ఈ ఆత్మ మరలా తిరిగి ఆయన యొద్దకే వెళుతుంది. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ మనిషి ఆత్మలో నివసించాలి. మరి మన ఆత్మలో దేవుని ఆత్మ నివసిస్తూ ఉందా? యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనములో చూచినట్లుగా మానవుని ఆత్మలో దేవుని ఆత్మ నివసించాలి. అంటే మీరు నాయందు నివసించిన ఎడల, మీరు నాయందు మీరును నా మాటలు మీ యందు నిలిచిన ఎడల, మీరు బహుగా ఫలిస్తారు. కనుక నా యందు మీరు నిలిస్తే, మీ యందు నా మాటలు నిలుస్తాయి. అంటే ఆయన మాటలే ఆయన. కనుక ప్రభువే నీలో నిలుస్తాడు. అంటే నీ ఆత్మలో ఆయన ఆత్మ వచ్చి నివసిస్తుంది, నిలుస్తుంది. కనుక దేవుని ఆత్మ నీ ఆత్మలో నివసిస్తే నిజముగా నీవు ధన్యుడవే ప్రేమను అద్దావున బిడ్డలారా. అంటే ఎందుకు అంటే
ఆత్మను జీవింపచేసేది దేవుని ఆత్మ. అయితే శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది. ఏదో ఒక రోజున ఈ శరీరాన్ని ఎంతటి గొప్ప వ్యక్తి అయినా విడిచిపెట్టవలసిందే. అంటే భూమి మీద జన్మించిన ప్రతి మనిషి ఏదో ఒక రోజున వెళ్ళిపోవడం తప్పదు. అందుకే శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది. ఈ శరీరములో నివసిస్తున్న ఆత్మ చాలా విలువైనది. కనుక ఆత్మ దేవునిది గనుక దేవుని దగ్గరికి వెళ్ళాలని కోరుకోవలసింది మన ఆత్మ. కనుక ఈ ఆత్మ ఆయన దగ్గరికే వెళ్ళాలి. నేను ఆయన దగ్గరే నివసించాలి, ఆయనతోనే ఉండాలి అని, ఆయన రాజ్యములోనికి వెళ్ళాలని ఒక కోరిక కలిగిన బిడ్డలుగా జీవించాలి. ప్రేమనర్థం బిడ్డలారా, ఈ కోరిక ఎంతో బలమైనది. ఇది ఆత్మ జీవింపచేస్తుంది నిన్ను. ఎప్పుడు ఎంతవరకు అంటే యోగములు జీవింపచేసే, ఎల్లప్పుడూ దేవునితో నీవు జీవించేదిగా చేసేది దేవుని ఆత్మ నీ ఆత్మలోనికి వచ్చి. అంటే నీ ఆత్మ జీవించేదిగా ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని దగ్గరే ఆయన రాజ్యములో ఉండాలి అని నీవు కోరుకోవాలి. ప్రేమన దేవుని బిడ్డలారా, అందుకే అంతరంగ పురుషుడు ఆంతర్య పురుషుడు నూతన పరచబడాలి. ఏ మలినము, మచ్చలు, డాగులు, కల్మషం, అపవిత్రత అంటకుండా చూసుకోవాలి. అంటే జాగ్రత్త పడాలి. ఇహలోక మాలిన్యము నీ ఆత్మకు అంటకుండా చూసుకోవాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ బాహ్య పురుషుల్లోనే అంతరంగ పురుషుడు నివసిస్తున్నాడు గనుక, బాహ్య పురుషుడికి ఏదైనా కల్మషము అంటితే ఆ కల్మషము ఆంతర్య పురుషునికి కూడా అంటుకుంటుంది. కనుక నీ దేహంతో నీవు ఏది జరిగిస్తున్నావో అది నీ ఆత్మకు కూడా అంటుకుంటుంది అని అర్థం. కనుక ప్రేమన దేవుని బిడ్డలారా, నీవు దేహంతో ఏం చేసినా అదంతా ఆత్మ కూడా పొందుకోవాల్సిందే. అది పాపమైతే పాపము, ఆ ఆత్మ కూడా పాపానికి తగిన ప్రతిఫలాన్ని పొందుకోవాల్సి వస్తుంది. కనుక ప్రేమన దేవుని బిడ్డలారా, ఆత్మ జీవింప చేసేది దేవుని ఆత్మ. ఇది నూతన పరచబడుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు రోజు 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 నీ ఆత్మ నూతన పరచబడుతూ ఉండాలి. పవిత్ర పరచబడుతూ పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ యథార్థమైన జీవితంగా నీవు జీవిస్తూ ఉంటే, నమ్మకమైన బిడ్డగా జీవిస్తూ ఉంటే, విశ్వాసంతో నీవు జీవిస్తూ ఉంటే నీ ఆత్మ రోజు రోజు నూతన పరచబడుతుంది. కనుక నూతనమయ్యే కొద్దీ నీవు బలపరచబడుతూ ఉంటావు ఆత్మలో. ఆ ఆత్మ దేవుని రాజ్యమునకు వెళ్ళడానికి సిద్ధపరచబడుతూ ఉంటుంది. ఆత్మ సిద్ధపాటు కావాలి ప్రేమన దేవుని బిడ్డలారా. ఆత్మ సిద్ధపాటు లేకపోతే, ఆత్మ జీవించేదిగా ఉండకపోతే, ఆత్మలో చచ్చిన స్థితి ఏర్పడితే ఆ జీవితం నిత్యరాజ్యానికి వెళ్ళదు. గనుక ఆత్మలో జీవిస్తూ ఉండాలి. జీవింపచేసేవాడు ఆత్మని, దేవుని ఆత్మే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరం అయితే చివరికి నిష్ప్రయోజనమే. ఏదో ఒక రోజున విడిచి వెళ్ళాల్సిందే. ఆత్మ మాత్రం
భూమి మీద వెడవబడదు. అది దేవుడిచ్చాడు గనుక ఆయన దగ్గరకే వెళ్ళిపోతుంది. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత విలువైంది అంటే ఆత్మ డబ్బు కంటే విలువైంది, లోకము కంటే విలువైంది, శరీర కార్యాల అన్నిటికంటే విలువైనది ఆత్మ. ఆత్మ పరిశుద్ధంగా జీవింప చేసేది, పరిశుద్ధంగా జీవించాలి. ఆత్మకు కల్మషము త్వాచకుండా జాగ్రత్త పడాలి. అది దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఆత్మకు కల్మషము త్వాచకుండా నీవు చేసే ప్రతి పనిని గూర్చి నీవు ఆలోచించుకుంటూ ఉండాలి, జాగ్రత్త పడాలి. నీ ఆత్మను గూర్చిన శ్రద్ధ కలిగిన బిడ్డగా ఉండాలి సోదరి సోదరుడా. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఏమంటున్నాడు అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే ఇక్కడ యాషావు అనే ఒక వ్యక్తి కనబడుతున్నాడు. అతను ఆత్మ విలువను తెలుసుకొనక గ్రహించక ఆత్మను అమ్ముకున్నాడు. ఆత్మ యొక్క విలువను తెలుసుకోకుండా గ్రహించకుండా ఆత్మను అమ్మి వేసుకున్నాడు. అంటే ఆత్మ ఎంత విలువైనదో దానిని గూర్చి గ్రహించలేక, దాని విలువను గ్రహించలేక ఆత్మను అమ్మి వేసుకున్నాడు. ఎలా అమ్మి వేసుకున్నాడు యాషావు అని అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో ఉన్నట్లుగా ఒక్క పూట కూటి కొరకు అన్నాడు. ఒక్క పూట భోజనము కొరకు యాషావు తనకి దేవుడు అనుగ్రహించిన జ్యేష్ఠత్వము అనే హక్కును అమ్మి వేసుకున్నాడండి. అంటే ఆయన అమ్ముడైపోయాడు. ఒక్క పూట భోజనం కోసం తన ఆత్మను అమ్మి వేసుకున్నాడు. అంటే ఆయన బాహ్య పురుషుని గూర్చి ఆలోచన చేశాడు గాని ఆంతర్య పురుషుని గూర్చి ఆలోచించలేదు. దానిని గూర్చి, దాని విలువను గూర్చి, ఆత్మ విలువను గూర్చి ఆలోచించలేదు. కేవలము శరీరమును గూర్చి మాత్రమే, తినకపోతే ఏమైపోతాను, అలిసిపోయాను, అరణ్యములో తిరిగి తిరిగి వచ్చాను, ఇక నేను ఏమైపోతానో, నా ప్రాణం ఏమైపోద్దో అని అనుకున్నాడు గాని తన శరీరం ఏమైపోద్దో అనుకున్నాడు, ప్రాణం ఏమైపోద్దో అనుకున్నాడు గాని ఒక్క పూట భోజనం చేయనంత మాత్రాన్ని ప్రాణము పోదు గాని శరీరమునికేమి పెద్దగా నష్టం కలగదు గాని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ విలువను తెలియక, ఆత్మ విలువను గ్రహించక, దానికున్న విలువ ఎంత గొప్పదో, ఆ ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చిందని, అది దేవుడు ఇచ్చిందని, ఆ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలని, దేవుణ్ణి మహిమపరచాలని, దేవుణ్ణి స్తుతించాలని, అలాంటి ఆత్మ అన్న విలువను గ్రహించక ఆ ఆత్మ దేవునిది గనక దేవుని యొద్దకు వెళ్ళిపోతుందని ఒక గొప్ప విశ్వాసాన్ని కలిగిన వారిగా ఉండవలసిన వ్యక్తి అలా ఉండలేదండి. కేవలము తాత్కాలికమైన సుఖము కోసం, ఆయన సంతోషం కోసం, తన శరీరాన్ని సంతోష పెట్టుకోవాలని, ఆహారము కోసం తన జీవితంలో
ఆత్మను అమ్మివేసుకున్నాడు. ఇది దేవుడు అనుగ్రహించింది అన్న మాట మర్చిపోయాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే అతని జీవితంలో ఆ జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నాడండి. అసలు ఇలా ఎవరు చెయ్యరు. ఆత్మను ఎవరు అమ్ముకోవడానికి ఒప్పుకోరు. మరి యాషావు అమ్మివేసుకున్నాడు ప్రేమన దేవుని బిడ్డలారా. దయతో గమనించండి, ఆత్మ విలువను తెలుసుకోండి, ఆత్మను గురించి గ్రహించండి, దానిలో జీవము కలిగినదిగా ఉండాలని, ఆత్మ ఎల్లప్పుడూ నిన్ను జీవింపచేసేదన్న సంగతిని తెలుసుకొని దేవుడు నీకు అప్పగించిన ఆత్మను పరిశుద్ధతలో కాపాడుకోవడానికి సిద్ధపడాలి తప్ప బాహ్య పురుషుని గురించి ఆలోచించి ఆంతర్య పురుషుని పాడు చేసుకోవద్దు, భ్రష్టత్వానికి గురి చేసుకోవద్దు. అయితే ప్రేమను దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇస్కరియోతు యోధా అనే ఒక వ్యక్తి కనబడుతున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనము 15వ వచనంలో చూస్తే ఇతడు ఇస్కరియోతు యోధా అనే వ్యక్తి యేసు ప్రభువారి యొక్క శిష్యుడు. ఇతను ఏం చేశాడంటే తన ఆత్మను ఆయన కూడా అమ్మివేసుకున్నాడు. ఇలా అమ్ముకున్నాడంటే ధనము తనకి విలువైంది అనుకున్నాడు. చూడండి, ఆహారము యాషావు విలువైంది అనుకున్నాడు. ఇక్కడ ఈ ఇస్కరియోతు యోధా ధనమే తనకి గొప్పది అనుకున్నాడు, విలువైంది అనుకున్నాడు. దానికోసం తన గురువు గారిని లేకపోతే యేసు ప్రభు వారిని అమ్మివేసుకున్నాడంటే 30 వెండి నాణెములకు అమ్మివేసుకుంటాం జరిగింది. అంటే ఇప్పుడు దేన్ని అమ్మివేసుకున్నాడు అంటే అతని ఆత్మను అమ్మివేసుకున్నాడు. దేని కొరకు అమ్ముకున్నాడంటే చూడండి, డబ్బును ఆశించి ధనమును ఆశించి ఆత్మను అమ్ముకున్నాడు. చివరికి అతను జరిగిన పరిస్థితి ఏమిటయ్యా అంటే ఆ చెట్టు కొమ్మకు వేలాడి ఉరి వేసుకొని చనిపోయాడు. ఎంతగా ఆత్మ నశించిపోయిందో చూడండి. అంటే ఆత్మను అమ్మివేసుకున్నాడు ప్రేమను దేవుని బిడ్డలారా. ధనము కోసం, కేవలము డబ్బు కోసమే అతని ఆత్మను అమ్మివేసుకుని మరణించాడు. ఎంత భయంకరం! అది విలువైన దాన్ని కాపాడుకోలేకపోయాడు. ఆత్మని బాహ్య పురుషుని కోసం ఆలోచించాడు గాని ఈ బాహ్య పురుషుడు చాలా తక్కువ కాలమే భూమి మీద ఉంటాడన్న సంగతిని మర్చిపోయాడు. ఇది శాశ్వతం కాదు ఈ లోకములో మానవుని జీవితం అని గుర్తించాలే. కనుక శాశ్వతమైనది ఆత్మ, శాశ్వత కాలము ఉండవలసింది ఆత్మ. అది దేవుని యొద్దే ఉంటుంది తప్ప భూమి మీద శాశ్వత కాలము ఉండదు ఆత్మ. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఇస్కరియోతు యోధా ఆత్మను అమ్మివేసుకున్నాడు. నీ జీవితంలో నీవు కూడా ధనాన్ని ఆశించి యేసు ప్రభువారిని అమ్మివేసుకునే స్థితిలో ఉన్నావా సోదరి సోదరుడా? దయతో గమనించాలి. ఆత్మ ఎంత విలువైనదో దాని విలువను గుర్తించాలి. నీ జీవితంలో అశ్రద్ధ చేయొద్దు, అవిశ్వాసంతో ఉండొద్దు,
అనాలోచనగా ఉండొద్దు. దేవుని పాద సన్నిధిలో ఉన్న దేవుని బిడ్డలారా, మిమ్మల్ని గూర్చి మీరు ఆలోచించుకోండి. ఈయన దేవుని శిష్యుడయ్యుండి, యేసు ప్రభు వారి యొక్క శిష్యుడయ్యుండి కూడా యేసు ప్రభు వారిని అమ్మి వేసుకున్నాడంటే ధనము కొరకు. మీరు కూడా బాహ్య పురుషుని కొరకు, బాహ్య పురుషుని కొరకు ధనాన్ని ఆశించి ఆంతర్య పురుషుడు ఆత్మను అమ్మి వేసుకునే స్థితిలోనికి వెళ్ళొద్దు. మరి ఏ స్థితిలో ఉన్నావో నిన్ను గూర్చి నీవు ఆలోచించుకొని ప్రభువు చిత్త ప్రకారము నడవడానికి, దేవునికి లోబడిన బిడ్డగా విశ్వాసంతో జీవించాలి. ప్రేమనంతో నీ విశ్వాసము నిన్ను నిత్య జీవములో ప్రవేశించడానికి కారణము. అమ్మా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని యేసు ప్రభువారు 12 ఏళ్ల రక్తస్రావ రోగంతో ఉన్న ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడు. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. ఈమె ఎవరి యందు విశ్వాసం ఉంచింది? ఈమె ఉంచిన విశ్వాసము ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచింది. ఆమె 12 సంవత్సరాల నుండి బాధపడుతూ ఉన్న ఆ రోగము, రక్తస్రావ రోగము అనే ఆ రోగము ఆమెను విడిచిపోయింది. ఇలా స్వస్థత పొందింది ఆ బిడ్డ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేది ఎంతో అవసరమై ఉన్నది. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనము 19వ వచనం వరకు చూస్తే సంసోను అనే ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఈయన ఇశ్రాయేలీయులకు 20 సంవత్సరములో న్యాయాధిపతిగా ఉన్నాడు, న్యాయం తీర్చేవాడుగా ఉన్నాడు. న్యాయం తీర్చే ఈ సంసోను న్యాయాధిపతిగా ఉన్న ఈ వ్యక్తి ఫిలిస్తీన్ల దేశమునకు వెళ్ళి అక్కడ దెలీలా అనే ఒక ఆమెను చూచి ఆమెతో శారీర సంబంధాన్ని పెట్టుకొని ఆయన ఏం చేశాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, బాహ్య పురుషుని సంతోష పెట్టాలని దెలీలాతో సంబంధము ఏర్పరచుకొని తన ఆత్మను అమ్మివేసుకున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దెలీలాకు అమ్ముడైపోయాడు, తన ఆత్మను అమ్మివేసుకున్నాడు. అతని యొక్క విశ్వాసమును, అతడు నాజీరు చేయబడిన వాడన్న సంగతిని కూడా విడిచిపెట్టేసి, అది కూడా వదిలిపెట్టేసి ఆయన ఏం చేస్తున్నాడంటే తన సంగతి అంతా ఆమెతో చెప్పుకొని తన ఆత్మను అమ్మివేసుకున్నాడు. ఎంత భయంకరమైన జీవితములోనికి శరీర కార్యములను ఆశించి తన శరీర సుఖాలను కోరుకున్న సంసోను తన ఆత్మను అమ్మివేసుకున్నాడు. ప్రేమనద్దామని బిడ్డలారా, మరి నీ జీవితంలో ఇక్కడ 3 వ్యక్తులను మనం చూస్తున్నాం. యాషావు, ఇస్కరియోతు యోధా, సంసోను ఎలా అమ్మివేసుకున్నారో వారి ఆత్మను గూర్చి మనం విన్నాం. మరి సోదరుడా, సోదరి, నీ ఆత్మను నీవు అమ్మివేసుకోవద్దు. ఏం చేయాలో తెలుసా? ఆత్మ విలువను తెలుసుకొని ఆత్మను పరిశుద్ధతలో కాపాడుకోవాలి. చూడండి, పరిశుద్ధతలో కాపాడుకున్న ఒక భక్తుని గురించి విందాం. ఆయన పేరు పౌలు భక్తుడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే ఈయన అంటున్నాడు, చాలా జ్ఞానం కలిగిన వాడు, ఆయన సకల విద్యలను నేర్చిన వాడై ఉన్నాడు, యవనస్తుడిగా ఉన్నాడు,
ఆయన ఆస్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అన్నీ కలిగిన వ్యక్తిగా ఉండి ఆయన ఏం చేశాడంటే తనకు కలిగిన ఆస్తులు గాని అంతస్తులు గాని ధనమును గాని అన్నిటినీ వెంటగా ఎంచుకున్నాడు. అవన్నీ నాకు అక్కర్లేదు, నా ఆత్మ దేవుని ఆత్మ చేత జీవించాలి, ఆయన రాజ్యములో నా ఆత్మ ఆనందాన్ని అనుభవించాలి అని రోజు రోజు ఆయన ఆత్మ నూతన పరచబడుతూ ఉన్నది. ప్రేమనద్దామని బిడ్డలారా, అందుకే ఆయన అంటాడు ఆయన ఆత్మ రోజు రోజు నూతన పరచబడుతూ ఉందన్న మాటను గురించి ఒక గొప్ప సంగతి ఆయన చెప్పాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఆయన అంటాడు, 3వ ఆకాశమునకు ఎక్కిపోతిని అని పౌలు భక్తుడు తనకు కలిగిన ఆ గొప్ప దర్శనమును గూర్చి చెప్తూ ఉన్నాడు. తన్ను తాను తగ్గించుకుని ఆ మహాదేవుని ఆత్మచేత నింపబడిన వానిగా ఉండి తన ఆత్మ రోజు రోజు నూతన పరచబడాలని కోరుకుంటూ వచ్చి పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చారు. ఆయన అంటాడు తనకి కలిగినదంతా కూడా పెంటగా ఎంచుకున్నాడు. అంటే తనకు అవన్నీ కావాలని కోరలేదు గాని దేవుని రాజ్యమే తనకు ప్రధానమైనది. ఆ ఆత్మ దేవుని రాజ్యములు చేరాలి అనే కోరిక అంతే. కనుక ప్రేమనద్దామని బిడ్డలారా, ఇక్కడ 3 వ్యక్తులను చూచాం. వాళ్ళైతే యాషావు, ఇస్కరియోతు, యోధా, సంసోను ఆత్మలను అమ్ముకున్నారు. అయితే ఈయన బాహ్య పురుషుడు, పౌలు గారు అంటున్నారు బాహ్య పురుషుడు క్షీణించిపోయినా పర్వాలేదు గాని నా ఆత్మ, నా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడాలని కోరాడు. ఆయన రాజ్యములో చేరాలి, తన ఆత్మని జీవించాలి, యుగయుగాలని కోరుకున్నాడు. మరి నీవు ఎలా కోరుకుంటున్నావో నీవు కూడా ఒక్కసారి ఆలోచించుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితములో ఆత్మ ఎంత విలువైందో గ్రహించి అది దేవుడిచ్చినదని మరలా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలని జ్ఞాపకం చేసుకుంటూ మీ ఆత్మ జీవించాలి అని ఆయన రాజ్యములో చేరాలని కోరుకుంటూ విశ్వాసంతో జీవించాలి. అప్పుడే ఆయన రాజ్యములో చేరతారు. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. స్తోత్రము నాయనా, పరిశుద్ధుడైన దేవుడవు, మీ మహాప్రేమ, కనికరము, వాత్సల్యత మానవుల ఎడల ఎంతగానో విస్తరించింది ప్రభువా. మీ కృప విస్తరించింది నాయన. మీ స్తోత్రాలు. బిడ్డలు వాక్యం విన్నారు, వాక్యం వారి హృదయములో ఫలింపచేయండి. ఆత్మలో బలపరచబడి ఆత్మ జీవింపచేసేదని, అది ఎంతో విలువైంది అని, ఆత్మ దేవుని యొద్ద నుండి నాలోనికి వచ్చిందని గ్రహించినట్లుగా బిడ్డలతో మాట్లాడండి. అయ్యా, విన్న వాక్యం వారి హృదయాల్లో ముద్రించండి. మీ గొప్ప నామానికి మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకొనమని, అనేక ఆత్మలు రక్షించమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మీతో నుండును గాక. ఆమేన్.